హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చేపల పులుసు చేయబోతున్నాను ఫ్రెండ్స్. చాలా నెలలు అయిపోయింది ఫ్రెండ్స్. ఎప్పుడు చికెన్ బిర్యానీ ఇవే చేస్తున్నాను, కానీ చేపలు అయితే చేసి చాలా అయిపోయింది. బెండకాయలు, టమాటా, ఆనియన్స్, అలాగే ఇవన్నీ ఉల్లికాడలు కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లికాడలు, కొత్తిమీర, కరివేపాకు కూడా 3 రెబ్బలు తీసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఉప్పు, కారం, పసుపు, కొంచెం నూనె వేసి కలుపుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 10 నిమిషాల ముందు స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకున్నాను. నేను చేసే విధానం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర అవన్నీ వేయట్లేదు, ఉట్టి కస్తూరి మేతి వేస్తాను. నేను ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. నేను చేసేది ఇంతే. మా అమ్మ నేర్పించింది ఇంతే ఫ్రెండ్స్. మాకు ఇది ఈ రుచి అలవాటు అయింది. ఇప్పుడు కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ పులుసు మరిగేటప్పుడు కొంచెం వేస్తాను. కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక 50 గ్రాములు అయితే ఉంటుంది. ఒక చేపే కాబట్టి ఒక 50 గ్రాములు అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఫ్రెండ్స్. టమాటా కూడా వేస్తున్నాం కాబట్టి మేము పులుపు తక్కువ తింటాం కాబట్టి 50 గ్రాములు ఫ్రెండ్స్. తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, మాకైతే ఇది సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక టమాటా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, అది కూడా వేసుకొని వేసుకుందాం. చేపల్లో కొంచెం వేసాను ఫ్రెండ్స్, ఒక స్పూను. నూనెలో కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. ఒక్కొక్క పీస్ వేసేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం. అటు ఇటు తిరగేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా నూనెలో మగ్గితే చాలా రుచిగా ఉంటుంది ముక్క. ఎక్కువసేపు ఉడకనీయకూడదు ఫ్రెండ్స్. కొద్దిగా అటు ఇటు ఉడికిన దాకా నూనె అబ్జర్వ్ చేసుకున్న దాకా ఉంచుకొని తీసేసుకోవటమే. తీసి పక్కన పెట్టి ఇదే నూనెలో చింతపండు పులుసు వేసి ఉప్పు, కారం మొత్తం సరిపడా వేసేసి తలకాయ తోకలు పక్కన పెట్టాను కదా ఫ్రెండ్స్. అవి పులుసులో ఉడికితే బాగుంటుంది. ముక్కలన్నీ పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తలకాయ, పొట్ట ముక్కలు అవన్నీ నూనెలో వేయించాను. కొద్దిగా అటు ఇటు వేగిన తర్వాత మనం చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ తోక, పొట్ట ముక్కలు వేసాను. ఇప్పుడు పులుసు పోసేసి మరగనిద్దాం ఫ్రెండ్స్. ఎంత పులుసు కావాలో అంత తీసి పెట్టుకొని, కొద్దిగా పులుసు వచ్చింది, కొంచెం నీళ్లు కలుపుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నీ చక్కగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. మరిగిన తర్వాత అప్పుడు వేపిన ముక్కలు వేద్దాం. ఇప్పుడే ఉడుకు పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బెండకాయలు కానీ, ములక్కాయలు కానీ, వంకాయలు కానీ ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేస్తున్నాను. కొబ్బరి పేస్ట్ అన్నిట్లో నాకు వేయటం అలవాటు ఫ్రెండ్స్. ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. కొబ్బరి పేస్ట్ మూత పెట్టి ఉడికిస్తా ఫ్రెండ్స్. పులుసు చక్కగా మరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పక్కన వేయించుకొని పక్కన పెట్టుకున్న ఫిష్ వేసేద్దాం. ముక్కలు వేసిన తర్వాత కలపకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఉడికిని, చేప ఎక్కువసేపు ఉడికితే ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. 2 చేతులతో పట్టుకొని తిప్పుకోవాలి. ఒకసారి తిప్పి చూపిస్తా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చేతితో 2 చేతులతో పట్టుకొని తిప్పాలి. నా చేతిలో సెల్ ఉంది కాబట్టి తిప్పింది చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లికాడలు కొంచెం నూనెలో వేసాము, కొంచెం ఇలా వేస్తున్నాను. ఉల్లికాడలు ఎంత ఉంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసేసుకొని
పులుసు మరిగిపోయింది, చేప కూడా ఉడికిపోయింది కాబట్టి కొంచెం ముక్కగా పులుసు పట్టిందాకా ఉడకనిచ్చి 1 నిమిషం ఉంచి ఆపేద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టేసుకున్నాను. ఇంకా ఫిష్ మసాలా అంటారా, ఇంట్లోనే చేసిన గరం మసాలా చేప ముక్కలతో పాటు ఉప్పు కారం మసాలా కలిపేసాను ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ వేరే మసాలా వేయట్లేదు. 1 నిమిషం ఆగి ఆపేసుకుంటాను ఫ్రెండ్స్. నిమిషం అయిపోయింది ఫ్రెండ్స్. కూర రెడీ అయిపోయింది. నూనె సైడ్కి వచ్చేసిందంటే కూర రెడీ అయిపోయినట్టే. చూసారా, ఎక్కువసేపు ఉడకకూడదు ఫ్రెండ్స్. ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ ఆపేసుకుంటున్నాను. కూర అయిపోయింది. గుమగుమలాడే చేపల పులుసు రెడీ ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే నోరు ఊరిపోతుంది. ఎప్పుడు ఉడికితే ఎప్పుడు తినేయాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్. రోజులు కాదు, నెలలే అయ్యింది. నాకు ఇష్టమైన తలకాయ మాత్రం ముందేసుకుంటాను. చేపల్లో నాన్ వెజ్లో ఎప్పుడు కొంచెం నూనె ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నీసు వాసన రాదు. నిల్వ ఉండాలంటే కూడా నూనె అవసరం. పచ్చళ్ళలో కూడా నూనె ఎందుకు ఉంచుతారంటే పాడవకుండా ఉండటం కోసం. నేనైతే అన్నం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. సాయంత్రానికి ఇంకా బాగుంటుంది. తోక, తలకాయ, బెండకాయ పులుసు పోసుకున్నాను. ఇంకా తినటమే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఆడవాళ్ళు తోకలు తలకాయలు ఎందుకు తింటారంటే మగవాళ్ళు తలకాయ కూడా బాగా తింటారు కాబట్టి చేప తలకాయలు కూడా తింటారు ఫ్రెండ్స్. తలకాయలు అందరికి ఇష్టమే, ఆడవాళ్ళకి. ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే అన్నం పెట్టుకున్నాను, తలకాయ కూడా వేసుకున్నాను. ఇంకా చల్లారిన తర్వాత చిక్కబడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మొక్క పులుసు అంతా పీల్చేస్తుంది కాబట్టి చిక్కబడుతుంది. ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్.